సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న హింసను పారద్రోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. డిఆర్డీఏ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం పాంగ్రా మండల సమైక్య భవనంలో ఉచిత కుటుంబ సలహా కేంద్రంను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయినతో కలిసి పాల్గొని రిబ్బన్ కట్ చేసి సలహా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సలహా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను సంబంధిత అధికారులు వివరించారు. అటు మహిళా సమైక్య ప్రతినిధులు పలు సమస్యలు విన్నవించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని అత్యధికంగా మన రూరల్ నియోజకవర్గంలో 127 మహిళా భవనాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను నిర్మూలించడంతో పాటు కుటుంబ సమస్యలు, గృహహింస సమస్యలు పరిష్కరించడంలో జెండర్ రీసెర్చ్ సెంటర్ దోహదపడుతుందన్నారు. భార్యాభర్తల మధ్యన తలెత్తే గొడవలు, కుటుంబ సమస్యలు, బాల కార్మికుల తదితర సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం సాయంగా ఉంటుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సలహా కేంద్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతినిత్యం మహిళల రక్షణార్థం పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మహిళలను ఆర్థికంగా స్వయం చాలకంగా ఎదిగేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తూ మహిళల సాధికారతకు పాటుపడుతుందన్నారు. ఎలాంటి సమస్యలున్న వాటి పరిష్కారానికి ప్రతినిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఏ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, మోపల్ సాయిరెడ్డి, జలంధర్ రెడ్డి, హనుమన్లు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దగ్గర 67,000 కోట్ల రూపాయలు మన బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ మహిళలందరూ కూడా రుణాలు ఇస్తా ఉన్నాం. శ్రీనిధి అనుకోండి, ఇంకా ఏదనుకో ఇక్కడ మనకి చెప్తా ఉన్నాం. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా నంబర్ 1 ఉంది రాష్ట్రంలో. 100% టార్గెట్స్ రీచ్ అవుతా ఉన్నాం అన్నింటిలో. అంటే దానికి మరి మీరందరూ కృషి ఉంది. ఇది ఒక సమైక్య అంటే అందరూ కలిసి పనిచేస్తేనే మనం ఈ టార్గెట్స్ రీచ్ అవుతున్నాం. కాబట్టి సో ఇవాళ మనం మహిళా అభ్యుదయము, మహిళల యొక్క సాధికారికత, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కంపల్సరీ ఒక చదువు దాంట్లో ఒక భాగం. తర్వాత మీరు పిల్లలు ఇప్పుడు భర్త మీదనో, పిల్లల మీదనో, లేకపోతే ఇంకా తల్లిదండ్రుల మీదో ఆధారపడకుండా మీ సెల్ఫ్గా మీరే డబ్బులు సంపాదించుకొని ఇల్లు నడిపేంత కెపాసిటీ ఉంటే మీకు రెస్పెక్ట్ వేరే ఉంటుంది. మీరు చూడండి, ఒక హౌస్ వైఫ్ కంటే ఒక ఎర్నింగ్ ఉమెన్కు సమాజంలో కానీ మీ కుటుంబంలో కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. సో దాంట్లో మీ ఇండివిజువాలిటీ మీ డబ్బులు సంపాదించి మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అవసరం ఉంటే అంటే షాపింగ్ పోవచ్చు, అవసరం ఉంటే ఏదైనా టూర్ పోవచ్చు, అవసరం ఉంటే పిల్లలకు 5,000 రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కోమని చెప్పొచ్చు. దానికి భర్తనో లేకుంటే కళ్యాణం అడిగే అవసరం లేదు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక శక్తి మనకు వస్తుంది. కాబట్టి దాని కొరకు ఏంటంటే సాధారణంగా మరి ఇంటి పక్కన ఉండి చిన్న ఏదో పొడుగుల వ్యాపారం లేకుండా ఒక ఆవును బర్రెను కొనుక్కొని మరి పాల వ్యాపారం చేస్తే దాంతో సరిపోదు. అంటే ఇంటి ఖర్చులు వెళ్తాయచ్చు, పెరటి ఖర్చులు. కానీ మరి మనకి పొజిషన్ కావాలంటే లక్ష్యాలు వేరే ఉండాలి. ఇవాళ అందుకనే బ్యాంకు లింకేజ్తో మీరు పెద్ద పెద్ద సమాఖ్యలుగా ఏర్పడి ఇవాళ మీ బిజినెస్ వ్యాపారాన్ని విస్తరించండి. ఇవాళ మనం రైస్ మిల్స్లో ఇస్తున్నాం, గిడ్డంగులు అంటే మన గోడౌన్స్ ఇస్తున్నాం, పెట్రోల్ బంక్స్ ఇస్తున్నాము, బస్సెస్ ఇస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం ఇంకా మనకి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ ఇస్తాము, అంటే సబ్సిడీలో ఇస్తాము, 0 వడ్డీ. ఇది తెలుసు కదా, మన జిల్లాలోనే దగ్గర 20 కోట్ల రూపాయల వడ్డీ మనము మాఫ్ చేసాం. అలాంటివి అక్రమ రవాణాలు, తర్వాత జోగిని, తర్వాత బానిసలు, తర్వాత మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా అంటే యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఒక మహిళలకే సంబంధించింది కాదు, మొత్తం సమాజానికి, కుటుంబానికి సంబంధించింది. సో ఒక కుటుంబం బాగుండాలంటే ముఖ్యంగా మహిళ చదువుకోవాలి. ఇప్పుడు అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఉల్లాస్ అనే స్కీమ్ తెచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంకా మన సమాజంలో అన్ఎడ్యుకేటెడ్ మహిళలు ఉన్నారు కాబట్టి, చదువులేని మహిళలు ఉన్నారు కాబట్టి, సో చదువుకోవడానికి వాళ్ళకు మరి గ్రామ స్థాయిలో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను మరి ఒక దగ్గర పోగు చేసి మండలంలో కానీ గ్రామంలో కానీ వాళ్ళకు ఒక సిలబస్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. డైరెక్ట్ ఆ సర్టిఫికేట్ ఏదంటే 3వ తరగతి వరకు స్టాండర్డ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మనం డైరెక్ట్ 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలామంది అంటే ఈ వయసులో మాకు చదివింది మరి మాకు అవసరమా అనే ఆలోచన ఉంటుంది, చాలామందికి ఉంటుంది. పెళ్ళి అయిపోయింది, కుటుంబం సెటిల్ అయిపోయిన, పిల్లలు అయ్యారు, మరి ఇంకా మాకు చదివింది, పిల్లలు చదువుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచనలో ఉంటారు. కానీ ఏంటంటే నేను నమ్మే దాంట్లో ఏంటంటే చదువు అన్నది సర్వరోగ నివారణ. అన్ని రోగాలు కానీ ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు అన్నింటినీ కూడా చదివే ముఖ్యం.
ఒకటే పని ఉంది, మీరందరూ ఆశీర్వాదం చేయడం వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను. మీకు ప్రజలకు తెలియడమే లక్ష్యం కాబట్టి మీరు అందుబాటులో ఉంటారు. 24 గంటలు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ కావాలన్నా లేకుంటే ఇంకా లీగల్ హెల్ప్ కావాలన్నా అందరూ కూడా మీకు సహకారం ఇస్తాం. మరి ప్రభుత్వం ఒక ఏజెండా ఏదైతే ఈ GRC యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా చేసుకొని మన మహిళలు ఆరోగ్యకరంగా శాంతి భద్రతతో సుఖంగా మరి ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు సెలవు.